పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ గురువారం నుంచి 20వ తేదీ శనివారం వరకు ఈ 10 రోజులలో మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు, వారి కలిగేటటువంటి ఫలితాలు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో కుజుడి యొక్క సంచారం కారణం చేత దాంపత్య సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది, కొద్దిగా స్వల్పంగా విభేదాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. కానీ వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కానీ, భూ సంబంధమైనటువంటి లావాదేవీలలో లాభం కానీ కలిగే అవకాశం బలంగా కనిపిస్తున్నది. అలానే ప్రధానంగా శుక్రగ్రహాన్ని కనుక తీసుకుంటే మేషరాశి వారికి 2వ స్థానాధిపతి, ధనాధిపతి, 7వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 13వ తేదీ వరకు కర్కాటక రాశిలో అంటే 4వ స్థానంలోను, 14వ తేదీ నుంచి 5వ స్థానంలోను సంచరిస్తాడు. ఎప్పుడైతే శుక్రుడి యొక్క 4, 5 స్థానాలలో శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో ఇది మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రేమ విషయాలలో కానీ, సంతానపరమైనటువంటి విషయాలలో కానీ శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా ఎక్కడా దేనికి లోటు కలిగేటటువంటి పరిస్థితులు ఇక్కడ మేషరాశి వారికి ఉండవు అని చెప్పాలి. అలానే ప్రధానమైనటువంటి గ్రహాల్లో రవి మార్పు కూడా జరుగుతున్నది, బుధుడి యొక్క రాశి మార్పు కూడా జరుగుతున్నది. రవి అంటే సూర్యుడు 16వ తేదీ వరకు మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరిస్తాడు. అలానే 17వ తేదీ నుంచి 6వ స్థానంలో సంచరిస్తాడు. అంటే 16వ తేదీ వరకు చాలా క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఏదైనా సరే చేయగలను అనేటటువంటి పట్టుదల కూడా పెరుగుతుంది. కానీ 17వ తేదీ నుంచి కనుక తీసుకుంటే శత్రువుల మీద కూడా పైచేయి సాధించగలిగేటటువంటి శక్తియుక్తులు మీలో కలుగుతాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కనుక పరిశీలిస్తే 10వ స్థానాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. అంటే 16వ తేదీ వరకు డెవలప్మెంట్ ఉంటుంది, కానీ 17వ తేదీ నుంచి మాత్రము కొద్దిగా విపరీతమైనటువంటి పనిభారం పెరుగుతుంది. అలానే వ్యాపార పరంగా కానీ, అంటే వ్యాపార రంగాలు, పారిశ్రామిక రంగాల వారిని కనుక పరిశీలిస్తే భాగస్వామి వ్యాపారాలలో వ్యాపారం చేసేటటువంటి విషయాల్లో తగాదాలు రాకుండా చూసుకోవాలి. కానీ సరైనటువంటి ఆలోచన విధానంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే పెట్టుబడులు కూడా చక్కగా వస్తాయి, పెట్టుబడుల వల్ల కూడా లాభం కలుగుతుంది. అలానే కొత్తగా వ్యవసాయదారులు కూడా చాలా మంది అడుగుతున్నారు, మీరు వ్యవసాయదారుల గురించి చెప్పట్లేదండి అని అడుగుతున్నారు. వ్యవసాయదారుల గురించి కనుక పరిశీలిస్తే వీళ్ళకి పంటలపైన మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మేషరాశి వారికి కలుగుతాయి. అలానే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలిస్తే 16వ తేదీ వరకు వీరికి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా కలుగుతాయి. కానీ 17వ తేదీ నుంచి విపరీతమైనటువంటి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక కుటుంబ పరంగా కనుక పరిశీలిస్తే మొదట్లో వీరికి సంపూర్ణమైన శాంతి, ఆనందం కలుగుతుంది. కానీ 17వ తేదీ నుంచి కొంచెం స్వల్పమైనటువంటి విభేదాలు కలిగే అవకాశాలను ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు మనం అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే అంటే 11వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ వరకు ఉండేటటువంటి రోజుల్లో డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో మేషరాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది, రెండింతలు అవుతుంది, ధైర్యం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. మీ యొక్క ప్రతిభతోటి ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పాలి. కానీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యంలో కనుక తీసుకుంటే తలనొప్పికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మేషరాశి వారు 11వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు.
12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మేషరాశి వారికి పట్టింది బంగారం అన్నట్టుగా మారుతుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు అనేటటువంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి శాంతి నెలకొంటుంది. మాట్లాడేటటువంటి మాట బహుసున్నితంగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. కానీ ఆహార అలవాట్లలో చాలా జాగ్రత్తలు పాటించాలి. కంటికి కనిపించిన ప్రతిదీ కనుక నోట్లో వేసుకుంటే అనారోగ్యం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మాట్లాడేటటువంటి మాట సున్నితంగా ఉన్నప్పటికీ కొంతమంది దగ్గర మీకు విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తున్నది. ఇక్కడ మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. 17వ తేదీ సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యంతో సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల యొక్క సహోదరుల యొక్క అనుకూలత కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలానే వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి. ప్రయాణాలు చక్కగా విజయవంతం అవుతాయి అని చెప్పాలి. కానీ మానసికమైనటువంటి ఆందోళన తగ్గించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. ఇక 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గృహంలో సంపూర్ణమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. వాహన సంబంధమైనటువంటి సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి. ఆస్తి విషయాలలో శుభ ఫలితాలు పొందుతారు. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో ఎవరైతే ఇప్పటి వరకు మేషరాశి వారు ఆందోళన చెందుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రొఫెషన్ అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా మెల్లమెల్లగా కొంచెం డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు మాత్రం కలుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ దుర్గా స్తోత్రం పారాయణ చేయటం చాలా మంచిది. ఇక 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో విద్యార్థులకు విజయ సూచకమైనటువంటి పనులు అంటే అన్ని రకాలుగా విజయాన్ని పొందుతూ ఉంటారు. అలానే సంతానపరమైనటువంటి విషయాల్లో ఆనందం కలగటం కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి శుభ ఫలితాలు కూడా పొందుతారు. వృత్తిలో మీ యొక్క ప్రతిభా పాఠవాలు అనేటటువంటి బ్రహ్మాండంగా కనిపిస్తాయి. కానీ వ్యయాలు పెరగకుండా చూసుకోవాలి. చక్కగా ఆదిత్య హృదయం పారాయణ చేయటం చాలా మంచిది. ఇక్కడ ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిభ అంటే శక్తియుక్తులతోటి ప్రతిభా పాఠవాలతోటి ఈ మాసం అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు ఎవరికైతే అంటే వ్యక్తిగత జాతకంలో దోషం కనుక ఉన్నట్లయితే ఈ గొప్ప ఫలితాలు వర్తించవు, అంటే పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలను కూడా చక్కగా పాటించడం వల్ల, ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు మీకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తెలియజేశాను. ఆ పరిహారాలను కూడా మీరు పాటించడం వలన సాధ్యమైనంత వరకు ప్రతికూలమైన ఫలితాలు తొలగించుకుంటారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.